కందిమల్ల భరత్ బాబు, దొంతలపల్లి మండలం, పెద్దముప్పారం గ్రామం మాది. ఇక్కడ నేను స్వతంత్ర అభ్యర్థిగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిల్చున్నాను. మరి మా పెద్దముప్పారం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మరి మా ప్రజలందరి సహాయ సహకారాలతో మరి అందరి అండా దండలతో మరి నేను వారందరినీ నమ్ముకొని నిలబడడం జరిగింది. ఎందుకంటే మరి మాకు గత తాతల నాటి నుంచి మా నాన్నగారు కానీ మేము కానీ రాజకీయంలో ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులం. మేము మొదటి నుంచి రాజకీయ కుటుంబం మాది. ఈ ఊరు కోసం చాలా సేవలు చేస్తూ మరి తరతరాల నుంచి మేము ప్రజలు నమ్ముకొని మరి గ్రామాన్ని నమ్ముకొని ప్రజల కోసమే, ప్రజల అండదండల కోసమే వారు సేవలు చేస్తూ మరి వస్తున్నటువంటి మా రాజకీయ చరిత్ర మాది. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా మరి నాకు ఈ బీసీ రిజర్వేషన్ అవకాశాన్ని మరి మాకు వచ్చినందుకు మేము దాన్ని వినియోగించుకోవడానికి ఉంటే మరి దాన్ని బీసీ రిజర్వేషన్ని కూడా తప్పుతోవలో మరి అవతల పార్టీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ని అణగదొక్కే విధంగా వేరే అగ్రకులాల వారు వాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలందరూ కూడా దయచేసి ఈ ఉద్యమాన్ని కనిపెట్టి మరి మాకు జరుగుతున్న అన్యాయానికి మీరు అందరూ వెన్నుదన్నుగా ఉంటూ నాకు సహకరిస్తారని, మరి నా గుర్తు ఉంగరం గుర్తు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సర్పంచ్ అభ్యర్థిగా మరి పైనే ఉన్నటువంటి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధికమైన మెజారిటీతో అద్భుతమైనటువంటి విజయాన్ని నా సొంతం చేస్తారని మీ అందరినీ నమ్ముతూ ఆశిస్తూ మీ ఆశీస్సులన్నీ నాకు ఉంటాయని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఉంగరం గుర్తు అనేది శుభసూచకం కాబట్టి దీన్ని అత్యధికమైనటువంటి మెజారిటీగా ఇస్తూ నా తరపున నిలబడ్డటువంటి ప్రతి ఒక్క వార్డు మెంబర్ని కూడా మరి అత్యద్భుతంగా మీ ఆశీస్సులు అందించి ఘన విజయాన్ని మాకు ప్రసాదిస్తారని మన ప్రజలందరినీ మరి ఓటర్ మహాశయులందరినీ కూడా మీకు తల వంచి శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు చేస్తూ నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రసాదించాలని, విజయాన్ని ప్రసాదించాలని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే గెలిపిద్దాం, గెలిపిద్దాం. మల్లెపూ తెలుపు, మల్లెపూ తెలుపు. భరత్ బాబు గారి నాయకత్వం, భరత్ బాబు గారి నాయకత్వం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. గ్రామం మరి ప్రశాంతంగా ఉండాలన్నా మరి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ కలిసిమెలిసి ఉండి నిమ్మలంగా మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నా మరి నన్నే గెలిపించండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గ్రామంలో ప్రశాంతత కోల్పోతుంది, మరి ఇబ్బందులు జరుగుతాయి. మరి గత ప్రభుత్వం నుంచి కానీ ఇంతకుముందు ఎంత ప్రశాంతంగా ఉన్నామో భవిష్యత్తులో కూడా అదే విధంగా మన గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే మరి నన్ను గెలిపించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా లేకపోతే ఏ మాత్రం అవకాశం తప్పినా కూడా మన గ్రామం చిన్నాభిన్నమై మరి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రత్యర్థులు ఎట్లాంటి వాళ్ళు గమనించుకొని మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి. మరి చాలా ఇబ్బందులు జరగకుండా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలందరికీ ధన్యవాదాలు.